చేస్తారు. అంతేనా? దానికేనా? ఆలోచించేయండి. రాబోయే దినాల్లో మహాశ్రమలు వస్తాయి సంఘం మీదకి. అప్పుడు నిలబడాలి. ప్రభువా, సంఘం మీదకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆ సంఘములో నేను కూడా సభ్యుడను, నేను నిలబడతా ప్రభువా. కాలేబులాగా, జాషువలాగా నేను నిలబడతాను ప్రభువా. నా మీదకి ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, నువ్వు యేసు ప్రభువు నమ్ముకోవద్దని ఎవడన్నా గద్దించినా నేను మాత్రం నిన్నే వెంబడిస్తా. ఆ శ్రమకు తట్టుకుంటా నాకు సహాయం చేయ ప్రభుని తీర్మానం చేసుకోవాలి. ఈ 4 వ్యక్తిగతమైన తీర్మానాలు. ఇక 2వ హెడ్డింగ్లో నేను చెప్పబోయేది కుటుంబానికి సంబంధించిన తీర్మానాలు. కుటుంబాలకు సంబంధించిన తీర్మానాలు. ఏం తీర్మానం చేసుకోవాలి? భార్యాభర్తలు నమ్మకంగా ఉండాలి. వివాహమైన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వివాహం కాబోయే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. భర్త భార్య ఒకరికొకరు ద్రోహం చేసుకోకూడదు. ఈ రోజున కుటుంబానికి వెలపట ఎంత వ్యభిచారం జరుగుతుందో, ఎన్ని అక్రమ సంబంధాలు జరుగుతున్నాయో. భర్తను మోసం చేసి భార్య అక్రమ సంబంధం, భార్యను మోసం చేసి భర్త అక్రమ సంబంధం. వారు పనిచేసే చోట, పనిచేసే ఆఫీసుల్లో, వాళ్ళ యొక్క టూర్స్లో, వాళ్ళ యొక్క క్యాంపుల్లో ఎక్కడో కనెక్ట్ అవుతారు. అక్రమం. క్రైస్తవులు కూడా పెళ్లి రోజున ప్రమాణం చేస్తారు, చనిపోయేదాకా నేను విడువను, ఎడబాయను, కష్టములో నష్టము నేను హత్తుకుంటా, పోషిస్తా, ఇంకెవరిని ఆశించను అని పాస్టర్ గారి ముందు, సంఘం ముందు ప్రామిస్ చేశారు, ప్రమాణం చేశారు. గుర్తెచ్చుకోండి. దానికి కట్టుబడి ఉండాలి. భార్య అన్నది భర్తను తప్ప మరో వ్యక్తిని ఆశించకూడదు. భర్త అనేవాడు భార్యను తప్ప మరో వ్యక్తిని ఆశించకూడదు. దేవుడు ఖరాఖండిగా ఉంటాడు ఇక్కడ. నీ పొరుగు అన్నదగు దేన్ని ఆశించకూడదు, ఏ వ్యక్తిని ఆశించకూడదు అనేది 10వ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. ఎంత పరిశుద్ధంగా ఉన్నాయి మన కుటుంబాలు, ఎంత పరిశుద్ధంగా ఉన్నాయి మన కుటుంబాలు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అన్నాడు. దాని కింద వచనంలో హెబ్రీ పత్రిక 13:4-5లో పాన్పు నిష్కలంకంగా ఉండాలన్నాడు. అంటే ఫస్ట్ నైట్ బెడ్డే కాదు, చనిపోయేదాకా ప్రతిరోజు భార్యాభర్తల బెడ్ పరిశుద్ధంగా ఉండాలి. అంత పరిశుద్ధంగా కుటుంబాన్ని దేవుడు ఎంచుతున్నాడు. కాబట్టి పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాబోయే వాళ్ళు ఈ విషయంలో గట్టిగా తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నా భార్యతో నమ్మకంగా ఉంటా, ప్రభువా నా భర్తతో నమ్మకంగా ఉంటా, ఎవరిని ఆశించను ప్రభువా అని తీర్మానం చేసుకోవాలి. ఉదయ కాలంలో జాగ్రత్త. శోధకుడు శోధిస్తాడు, ఎరవేస్తాడు, అందచందాలు ముందుకు తెస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు దహించే అగ్ని. తర్వాత కుటుంబ పరంగా 2వ తీర్మానం, తల్లిదండ్రులు పిల్లల్ని బాధ్యతగా పెంచాలి. ఎఫెసీ పత్రిక 6:2 చదువుదాం. పిల్లలను భయభక్తులతో బాధ్యతగా పెంచాలి. ఎఫెసీ 6:2 చదవండి.